శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పంచమి నాగపంచమిగా చెప్పబడింది. జాతక చక్రంలో కాలసర్ప దోషంతో బాధపడే వారికి, రాహుకేతు దోషంతో ఇబ్బంది పడేవారికి, కుజదోషం వంటివి ఉన్నవారికి నాగపంచమి రోజు చేసే పూజల వలన, నాగదేవత ఆరాధన వలన ఈ దోషాలకు శాంతి చేకూరుతుంది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి క్షేత్రంలో నాగదేవతలకు సంబంధించిన ఆలయాన్ని నాగపంచమి రోజే తెరుస్తారు. సంవత్సరంలో ఈ ఒక్క రోజే ఆ ఆలయం తెరవబడుతుంది. ఆ సమయంలో ఆలయాన్ని సందర్శించిన వారికి రాహుకేతు దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రావణమాస శుక్లపక్ష చవితి రోజు ఉపవాసం ఉండి, శ్రావణమాస శుక్లపక్ష పంచమి రోజు నాగదేవతలను ఆరాధించినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, వైవాహిక జీవితంలో ఉన్న దోషాలు, అనారోగ్య సమస్యలు వంటివి తొలగిపోతాయి. నాగపంచమి రోజు ఇంటిలోని గోడకు నాగదేవతల ప్రతిమలు చేసి వాటిని పూజించి నువ్వుండలు నివేదన చేసిన వారికి నాగదేవత అనుగ్రహం కలుగుతుంది. చమత్కార చింతామణిలో నాగపూజయందు షష్ఠితో కూడిన పంచమిని ఆచరించాలని, దీనివల్ల నాగులు ఆనందపడతాయని తెలియజేస్తుంది. యోగీశ్వరులు సైతం ధ్యానంలో సప్త చక్రాలను బంధించేటప్పుడు ఆజ్ఞాచక్రంలో నిగూఢంగా పరిశీలించినప్పుడు సర్పరూపం దర్శనమిస్తుందని, ఆ సర్పమే హరిషడ్ వర్గాలను అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలను తొలగించుకొని భగవత్ సాక్షాత్కారం పొంది జీవితంలో ముందుకు వెళ్లేందుకు నాగదేవత ఆరాధన చాలా ప్రత్యేకమైనది. నాగపంచమి రోజు ఆలయాలలో, పుణ్యక్షేత్రాలలో రావి చెట్టు వద్ద ప్రతిష్ఠించబడిన నాగదేవతల విగ్రహాలను దర్శించటం, వాటిని పాలతో, నీళ్లతో అభిషేకించటం, వాటికి పసుపు కుంకుమ సమర్పించటం వల్ల సమస్త నాగదోషాలు, రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కోసం, సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి కోసం చేసే పూజల్లో నాగదేవత పూజ ఒకటి. అటువంటి నాగదేవత పూజ శ్రావణమాస శుక్లపక్ష పంచమి నాగపంచమి రోజు ఆచరిస్తే వంశాభివృద్ధి, సౌఖ్యం కలుగుతాయి. నాగపంచమి రోజు సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్లి ప్రత్యేకంగా అభిషేకం చేసిన వారికి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం చేత గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. నాగపంచమి రోజు ఉజ్జయిని, శ్రీకాళహస్తి, తిరుత్తణి వంటి క్షేత్రాలను దర్శించుకోవటం చేత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. శ్రావణమాస శుక్లపక్ష పంచమి నాగపంచమి రోజు నాగదేవతలను పూజించి శివాలయానికి వెళ్లి ఈశ్వరుడిని దర్శించుకున్న వారికి సమస్త కోరికలు నెరవేరి వంశాభివృద్ధి జరుగుతుంది. ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం లేదా పితృదోషం ఉంటే అటువంటి వ్యక్తుల జీవితం సమస్యలతో చుట్టుముడుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నాగపంచమి రోజున శ్రీ సర్ప సూక్తాన్ని పఠించాలి. ఇది మహాశక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది. నాగపంచమి రోజున శ్రీమద్ భాగవత పురాణం, శ్రీ హరివంశ పురాణాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.